జై హింద్ దోస్తో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అలా 1619. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైతే అగ్నివీరులు ఉన్నారో సో వాళ్ళకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి 6 months ట్రైనింగ్ ఉంటుంది. సో 6 months ట్రైనింగ్లో మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత లీవ్స్ అనేవి ఇస్తారా ఎవరా, సో లేదంటే మనకి అడ్వాన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత లీవ్స్ అనేది ఇస్తారా ఎవరని చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో చాలా మందికి ఉన్న ఇంకో మేజర్ డౌట్ వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ అనేది అగ్నివీరులకి ఎన్ని మంత్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది అసలు అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే ఏంటి, అడ్వాన్స్ ట్రైనింగ్లో మనకు వచ్చేసి ఎన్ని మంత్స్ ఉంటుంది అని చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నామో ఈ టాపిక్ తర్వాత మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ అనేది 100% క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్ ఏమైనా సరే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో కలిపితే ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనకు వచ్చేసి అగ్నివీరులకు వచ్చేసి గవర్నమెంట్ అనేది 4 years సర్వీస్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో 4 years సర్వీస్లో గవర్నమెంట్ వచ్చేసి మనకి 6 months మాత్రమే గవర్నమెంట్ అనేది మనకి అగ్నివీరులు ఎవరైతే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వస్తున్నారో వాళ్ళకి 6 months మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంకా ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ 6 months నార్మల్గా వచ్చేసి గవర్నమెంట్ అనేది మనకి 6 months షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేసింది ట్రైనింగ్. బట్ మనకు వచ్చేసి 6 months కంటే ఎక్కువే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందుకు ఇలా ఇవ్వడం జరుగుతుంది అనేసి మనం మాట్లాడుకుందాం. మనం నార్మల్గా మాట్లాడుకుంటే January to June వరకు ట్రైనింగ్ అనేది 6 monthsలో కంప్లీట్ అయిపోయింది. బట్ మనం చూసుకుంటే ఈ 6 monthsలో మనకు వచ్చేసి జిహెచ్లు అనేవి ఉంటాయి. జిహెచ్ అంటే గవర్నమెంట్ హాలిడేస్ అండ్ నెక్స్ట్ వచ్చి సండేస్. సో సండేస్ కూడా ఉంటాయి. సో సండే అండ్ జిహెచ్ ఉన్న రోజు మనకు వచ్చేసి ట్రైనింగ్ అనేది ఉండదు. సో ఆ రోజు మనకు వచ్చేసి రెస్ట్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 6 monthsకి ట్రైనింగ్ షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి ఏ రోజైతే మనం ట్రైనింగ్ షెడ్యూల్లో లీవ్ ఉందో సో ఆ రోజు అనేది మనం ఏదైతే ఒక ఎక్స్ట్రా మంత్ నార్మల్గా వచ్చేసి 6 monthsలో కంప్లీట్ అయిపోవాలి. బట్ మనకు వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి 7 months అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే 7th month ఉందో ఆ 7th monthలో ఏదైతే మనకి నార్మల్గా జిహెచ్లో కానీ సండేస్లో కానీ ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగిందో ఆ రోజు షెడ్యూల్లో ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు 7th monthలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 7 months కంటే ఎక్కువగానే మన ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం నార్మల్గా ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ 7 monthsని వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారు అని మనం చూసుకుంటే 15 weeks అనేది వాళ్ళు వీక్ విధంగా కౌంట్ చేస్తారు. 15 weeks అనేది వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 16 weeks అనేది మనకి అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే బేసిక్ ట్రైనింగ్ అసలు అంటే ఏంటి అని చూసుకుంటే మనకు వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ అనేది 15 weeks అనేది ఎవరైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తున్నారో సో వాళ్ళకి అనేది 15 weeks అనేది బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అసలు అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే ఏంటి, చాలా మందికి ఉన్న డౌట్ బేసిక్కి అండ్ అడ్వాన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి. సో చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ అంటే నార్మల్గా మనం చూసుకుంటే అసలు ఆర్మీ అంటే బయట ఉన్న వాళ్ళకి సో ఆర్మీలో వచ్చేసి చాలా ఎక్కువ సెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా ఉంది. సో ఇండియా అంటే ఇండియాలో స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ వైడ్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మెయిన్ సిటీస్, ఆ తర్వాత వచ్చేసి స్మాల్ సిటీస్, ఆ విధంగా చూసుకుంటే విలేజ్లో మన హోమ్. సో అదే విధంగా ఆర్మీ అనేది ఏదైతే ఆర్మీ హెడ్ అనుకోండి. సో దాని తర్వాత వాళ్ళు చైన్ విధంగా స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనం చూసుకుంటే గవర్నమెంట్ అసలు మనల్ని ఏ పర్పస్తో డిఫెన్స్లో పిలిచింది అని వాళ్ళ పర్పస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అసలు మనం ఎందుకు పిలిచారు, వాళ్ళకి మన వాళ్ళు యూజ్ ఏంటి, మ్యాన్ పవర్ మనది అసలు ఎందుకు మనల్ని వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని చూసుకుంటే ఏదైనా ఒక ట్రేడ్ ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, గన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఒక పర్సన్ రిక్వైర్మెంట్ ఉంది. సో వాళ్ళనేది అందుకోసమే ఓన్లీ గన్స్ కోసమే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికోసం మాత్రమే వాళ్ళని పిలవడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే నీకు మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకు వచ్చేసి మన ట్రేడ్ వర్క్ అనేది అసలు ట్రేడ్ వర్క్ అసలు ఎలా ఇష్యూ చేస్తారని చాలా మందికి కొన్ని డౌట్ రావచ్చు. అసలు ట్రేడ్ వర్క్ ఎలా ఇష్యూ చేస్తారని. సో దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే ఈ ట్రేడ్ వర్క్ ఉందో సో మీరు 4 years సర్వీస్ చేయండి, 17 years చేయండి, 22 years చేయండి, ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయండి సరే
ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీ ట్రేడ్ వర్క్, మీది ఏదైతే ట్రేడ్ వర్క్ ఉందో అదే మీ ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత వచ్చేసి మిగిలింది నార్మల్ డ్యూటీస్ అవన్నీ కామన్ అనమాట, అందరిలా ఉండేది. బట్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మాత్రం మీ ట్రేడ్ వర్క్. సో ఈ ట్రేడ్ వర్క్ అనేది మీకు అసలు ఎలా ఇష్యూ చేస్తారు, ఏ విధంగా ఇష్యూ చేస్తారని మనం మాట్లాడుకుంటే, ఏదైతే మీ ఫస్ట్ 15 వీక్స్ బేసిక్ ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్లో సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ మీకు గవర్నమెంట్ అనేది ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే మీరు అంతగా కంగారు పడిపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇందులో వీళ్ళు వచ్చేసి నార్మల్గా సైకాలజీ పరంగా మీ మెంటల్ స్ట్రెంత్ ఎంత ఉంది, మీ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయని బేసిక్స్ మాత్రం అడుగుతారు. బేసిక్స్ అడిగేటప్పుడు కింద వాళ్ళు మీకు ఆప్షన్స్ ఇస్తారు. 3 or 4 ట్రేడ్ వర్క్స్ అనేవి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ సపోజ్ నాకు గన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను గన్ మీద క్లిక్ చేసి అంటే నా ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇచ్చుకుంటాను అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఆ విధంగా ఇచ్చుకుంటారు. సో వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 12th వీక్ or 13th వీక్లో వాళ్ళు వచ్చేసి మన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రిజల్ట్లో ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏదైతే ఇచ్చారో అందులో మీ స్కోర్ బాగుంది, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో మీరు స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే మీరు ఏదైతే ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారో అదే ట్రేడ్ మీకు రావడం 100% జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఏదైతే సెకండ్ ప్రియారిటీ ఇచ్చారో సో దాన్ని మీకు వాళ్ళు మీ ట్రేడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీకు ట్రేడ్ వచ్చింది, ఫర్ సపోజ్ మీకు ఒక ట్రేడ్ మీరు ఏదైతే మీ స్కిల్స్ పరంగా మీరు చూస్ చేసుకున్నారో ఆ ట్రేడ్ మీకు 12th వీక్ or 13th వీక్లో బేసిక్ ట్రైనింగ్ మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఏదైతే మీకు ట్రేడ్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగిందో సో ఆ ట్రేడ్కి సంబంధించి వీళ్ళు 16 వీక్స్ అనేది మీకు ట్రైనింగ్ ఇస్తారు, ప్రాక్టికల్ చేయిస్తారు. సో ఆ విధంగా ఏదైతే మీకు ట్రేడ్ ఉందో దాని గురించి వాళ్ళు మీకు 16 వీక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ కూడా మీ ట్రేడ్ మీద 16 వీక్స్లో అట్లీస్ట్ అనుకోండి ఒక 15 టెస్ట్లని మీకు రిటర్న్ టెస్ట్లు అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్ టెస్ట్లు ఉంటాయి, దాని గురించి కంప్లీట్ ట్రైనింగ్ అనేది మీకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు వచ్చేసి బేసిక్ ట్రైనింగ్లో అసలు చాలా మందికి ఉన్న డౌట్ అయినా అసలు బేసిక్ ట్రైనింగ్లో మనం మార్నింగ్ ఎన్ని గంటలు లెగాలి, మన ట్రైనింగ్ ఏం ఉంటుంది, అసలు అడ్వాన్స్ ట్రైనింగ్లో అదే విధంగా ఉంటుంది, అసలు మనకి డ్రిల్ ఎలా ఉంటుంది, అసలు పిఓపి అంటే ఏంటి, చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. అసలు ట్రైనింగ్ పీరియడ్ మీద చాలా ఎక్కువ డౌట్స్ వస్తాయి చాలా మందికి. సో మార్నింగ్ ఏ విధంగా లెగాలి, ఎంతకు లెగాలి అసలు అని చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో ఈ డౌట్ అనేది నేను ఏదైతే నా నెక్స్ట్ వీడియో ఉందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పక్కాగా నా నెక్స్ట్ వీడియోలో అసలు బేసిక్ ట్రైనింగ్లో మీకు ఏమి ఉంటాయి అండ్ అడ్వాన్స్ ట్రైనింగ్లో మీకు అనేది ఏ విధంగా ఉంటుంది, మీ ట్రైనింగ్ పీరియడ్ మార్నింగ్ ఎంతకు లాగాలి అని చాలా మందికి ఉన్న డౌట్ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ జై హింద్.